ఈ కథకు సంబంధించి ఒక 4-5 టైటిల్స్ అనుకున్నాం. ఫస్ట్ 4 టైటిల్ అనుకున్నాం. దీంట్లో బెస్ట్ టైటిల్ ఏంటనేది మేము మాధ్యమం ద్వారా ఆడియన్స్కి ఛాయిస్ ఇచ్చాం. అందరూ కూడా పిల్ల నువ్వేని జీవితం దీనికి ఓటేశారు. అయితే టైటిల్ ఫస్ట్ మా రాజుగారు ప్రపోజ్ చేసిన టైటిల్. దానికి ముక్తకంఠంతో చాలా ఎక్కువ మంది ఎవరు చెప్పినా కూడా చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది. నాకు సంబంధించి కథ కూడా కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది అనిపించింది. కాబట్టి పిల్ల నువ్వేని జీవితం న్యాయమైన టైటిల్ కథకు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పటికి 80% కంప్లీట్ అయిపోయిందండి. నా అదృష్టం ఏంటంటే ఒక మంచి కథకి ఒక గొప్ప నిర్మాతలు దొరకటం నిజంగా నా అదృష్టం. ఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, రాజు గారు ఇద్దరు సినిమాని ప్రేమించేవాళ్ళు. అలాగే నాకు గ్రౌండ్స్లో మై ఓన్ బ్రదర్ బన్నీవాస్ అండ్ వన్ మోర్ బ్రదర్ హర్షిత్ వెన్నంటుండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని ప్రేమిస్తూ నా చేత సినిమాని తీయించారు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే తేజు, నేను ఫస్ట్ చెప్తున్నాను, మెగా ఫ్యామిలీ నుంచి డెఫినెట్గా 100% కాబోయే మళ్ళీ ఇంకొక మాస్ హీరో రాబోతున్నాడు ఈ చిత్రం ద్వారా. అలాగే రెజినా క్యూట్ గర్ల్ పర్ఫార్మెన్స్ అచ్చు తెలుగు అమ్మాయిలా చేసింది, వేరే లాంగ్వేజ్ అమ్మాయిలా కాకుండా. డైలాగ్స్ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ తడుకోకుండా చెప్పింది. చాలా మంచి భవిష్యత్తు నమ్ముతున్నాను. అలాగే నా ఫైట్ మాస్టర్ విజయ్ చాలా ఇన్వాల్వ్ అయ్యి కథలో. అలాగే గౌతమరాజు గారు, డైమండ్ రత్నం, రమణ ఆర్ట్ డైరెక్టర్, శివ, ఇదంతా మేము ఒక టెక్నీషియన్ లా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఇది మా సినిమా అని ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేశారు. అలాగే టెక్నీషియన్ ఇచ్చిన పెద్దలిద్దరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్ల నువ్వులేని జీవితం ఆయనకి బాగా ఇష్టమైన టైటిల్. అయితే డైరెక్టర్కి నాకు కూడా ఇంకో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సరే 4 కలిపి జనాల్లోకి వదిలేము. దానికి ఎక్కువ ఓటింగ్ రాజు గారి మీద పిల్ల నువ్వులేని జీవితానికి ఇచ్చారు. సరే ఇది అయ్యాక ఇంకో టెన్షన్ ఏంటంటే అరవింద్ గారికి ఇది కన్వే చేయాలి నేను. అయితే ఎలా ఉంటుంది రియాక్షన్ అని చెప్పి నాకు చెప్పే ధైర్యం లేక రాజన్న మీరే చెప్పండి అరవింద్ గారికి అంటే ఆయన ఫోన్ చేసినట్టు ఆయన ఫస్ట్ షాటే ఓకే అన్నారంట. తర్వాత ఒక రోజు టెన్షన్ పట్టి నేను ఫోన్ చేసిన ఏమన్నారు ఆయన అంటే అసలు ఆయన చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారో నువ్వు ఫిక్స్ అయిపోయినా అంటే ఇమీడియట్లీ లోగో డిజైన్ చేయించడం జరిగింది. అలా ఈ లోగో అనేది ఈరోజు ఇక్కడికి వచ్చి లాంచ్ చేస్తున్నాం. పిల్ల నువ్వులేని జీవితం అనే టైటిల్ ఫిక్స్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అది ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ ఎందుకంటే అది మా కళ్యాణ్ మావయ్య గారి సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో ఒక హిట్ పాట కాబట్టి నాకు ఇంకా ఆనందంగా ఉంది. నేను చాలా లక్కీ హీరోనండి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రొడ్యూసర్స్ ఇద్దరు కలిపి నా సెకండ్ మూవీ చేస్తున్నారు వాళ్ళు. అండ్ మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు బాగా కష్టపడి ఎన్నో ఏళ్ళు కష్టపడి ఆ స్క్రిప్ట్ చేసి అది అనుకోకుండా నా దగ్గర రావడం అది ఐఎమ్ రియలీ లక్కీ అండి. అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ బన్నీవాసు అండ్ హర్షిత్ and also Dilraj Garu and Arvind Garu for giving me this opportunity. First of all, I'll have to thank everybody. I'm going to start with Bannivasa Garu because he is an amazing producer. It's very nice. In fact, he'll come, he'll sit and he'll make sure everything is perfect. If I have any problem, I don't even have to tell him. Like someone would have told him, he'll come and apologize and matter. So it's really good. And I'm sure both of you and Harshit will definitely go a long way as producers. Ravi Garu, my director, thanks a lot. Right from the first, in fact, film lo the first shoot was my introduction shot, so I was very scared. Yala undi, and it's just like a beauty shot and mata. So right from my hair, makeup to the clothes, they took real good care. And a kotta hero and like an upcoming hero, and it's really nice to see someone taking so much care and doing stuff. And Dilraj Garu, Arvind Garu for being like the backbone, you know, for the film, to having given like their support. It's really good. పిల్ల నువ్వులేని జీవితం ఈ సినిమా చాలా విచిత్రంగా మొదలైంది. ముందు రవికుమార్ చౌదరి నా దగ్గరకు వచ్చి కథ నరేట్ చేశాడు. కథ వినగానే చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేలో మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. సో పోతే ఈ ప్రొడక్షన్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో అరవింద్ గారు ఎప్పుడు అంటుండేవారు, అశ్విని దత్ గారు నేను చాలా సినిమాలు ఇలా కలిపి చేశాము, సో ఫ్యూచర్లో ఏదైనా ఉంటే అలా వర్కౌట్ చేయాలని మాకున్న సాన్నిహిత్యం ఆర్య దగ్గర నుంచి
అరవింద్ గారితో ట్రావెల్ అవుతున్నాం ఆల్మోస్ట్ 10 years. సో అలా అరవింద్ గారు చెప్పగానే వాసుకు చెప్పా, ఇట్లా రవికుమార్ చౌదరి కథ చెప్పాడు, ఒకసారి నువ్వు అరవింద్ గారు వినండి, మా అందరికి నచ్చింది అని. సో వాళ్ళు వినడం, వాళ్ళు కూడా నచ్చింది అనగానే ఈ ప్రాజెక్ట్ అలా గీతా ఆర్ట్స్ అండ్ ఎస్విసి సినిమాస్ కలిపి చేయడానికి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది, అలా కలిపి చేస్తున్నాం. సో మేము శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, నేను ఎలా అయితే దాదాపు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 15 years అవుతుగా మా రిలేషన్ కానీ మా ఫ్రెండ్షిప్ కానీ ఎలా అయితే కంటిన్యూ అవుతుందో, మా సంస్థ నుంచి వస్తున్న నెక్స్ట్ జనరేషన్లో హర్షిత్. సో హర్షిత్, వాసు నాతో ఇంతాక ఆర్యా సినిమా దగ్గర నుంచి వాసు నా కథలో మాట్లాడము, సాంగ్స్ గురించి మాట్లాడము, అవన్నీ వాడు చేస్తుండేవాడు. సో హర్షిత్ని కూడా అలా టైప్ చేయాలని వాసుతోని ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇండస్ట్రీలోని. వాసుతోని అరవింద్ గారు, నేను మా ఈ 2 సంస్థలు చేసిన వాళ్ళిద్దరిని ముందు పెట్టి వాళ్ళని ప్రొడ్యూసర్స్గా ప్రమోట్ చేస్తున్నాం. సో వాళ్ళిద్దరు కష్టపడుతున్నారని అందరు చెప్తున్నారు, ఎందుకంటే సినిమాకి ఎంత కష్టపడితే అంత మంచి క్వాలిటీ వస్తుంది. సో అది వాళ్ళ అరవింద్ గారి దగ్గర వాసు అలా తయారయ్యాడు. సో మా సంస్థ నుంచి వస్తున్న హర్షిత్ కూడా అలా తయారు కావాలని వాళ్ళిద్దరిని టైప్ చేశాం. సో వాళ్ళిద్దరు సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారు. అండ్ సాయి ధరమ్ తేజ్ ఏంటో చాలా కోఇన్సిడెంట్స్. నితిన్కి మా బ్యానర్లో దిల్ 2వ సినిమా, బన్నీకి మా బ్యానర్లో 2వ సినిమా, వరుణ్ సందేశ్కి కొత్త బంగారు లోకం 2వ సినిమా, మేబీ నీకు కూడా 2వ సినిమా అయింది. ఈజ్ ఎ కోఇన్సిడెంట్. రామ్ చరణ్ తేజ్కి అరవింద్ గారి గీతా ఆర్ట్స్లో 2వ సినిమా. సో అన్ని కుదిరాయి. సో అంత అల్టిమేట్ ఇవన్నిటికీ ముఖ్యం సినిమా స్టోరీ, సినిమాలో కావాల్సిన అన్ని బాగుంటేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. సో అరవింద్ గారు కానీ మేము కానీ ఈ స్క్రిప్ట్ను ఓకే చేసామంటే ఎన్నో మామూలుగా ఎంతోమంది కలిస్తే ఒక సినిమా అవుద్ది. సో అల్టిమేట్గా ఇంతమంది కలిసి చేశాం కాబట్టి మేబీ సాయి ధరమ్ తేజ్కి సినిమా సెకండ్ సినిమాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే సక్సెస్ అయితే మాకు వచ్చినట్టే కాబట్టి. సో అండ్ రెజినా ఇస్ ఎ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్, చాలా బాగా చేసింది. ఈ మధ్య రషెస్ మొత్తం చూశాను. సో ఒక నేటివిటీ ఉన్న అమ్మాయిలాగా యాక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ ఒక తెలుగు గర్ల్. సో ఆల్ టెక్నీషియన్స్, శివ కూడా ఒక కెమెరామెన్, మా ఆర్యా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి తర్వాత కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్ళి కెమెరామెన్ అయ్యాడు. సో శివ, గౌతమ్ రాజ్ గారు ఇస్ అ సీనియర్ మోస్ట్ ఎడిటర్. అండ్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్, ఆల్ సాంగ్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఆల్ టెక్నీషియన్స్, డైలాగ్ రైటర్ రత్నం, అందరు. సో అల్టిమేట్గా ఈ సినిమా రవికుమార్ చౌదరి ఈజ్ మెయిన్ బ్యాక్ బోన్. ఎందుకంటే చాలామంది కొత్త మందితో ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేసాం బ్యానర్లో. తను ఏంటంటే ఏది చెప్పినా డౌట్ని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి క్లారిఫై చేసేవాడు. అంటే డే అండ్ నైట్ సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. ఈజ్ అ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ఈ సినిమా మీద తను పని చేస్తూనే ఉన్నాడు, మంచి సక్సెస్ కొట్టాలని. సో అందరం కుదిరాం కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు. సో ఓన్లీ ఎంటర్టైన్మెంటే టార్గెట్ ఈ సినిమా మొత్తం. సో ఎంత నవ్వివ్వగలుగుతాం అనేది ప్రయత్నంలో ఈ స్క్రీన్ ప్లేలోనే ఆ మ్యాజిక్ ఉంది. సో ఆ స్క్రీన్ ప్లే మేము స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేసామో రేపు అది స్క్రీన్ మీదకి వస్తే 100% ఈ సినిమా మా కాంబినేషన్, అరవింద్ గారు మా కాంబినేషన్ రాబోతుంది, సక్సెస్ అవుతుంది. అండ్ అల్టిమేట్ ఇక టైటిల్ దగ్గరికి వస్తే, గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన సెకండ్ డే అనుకుంటాను, దేవి నాకు ఫోన్ చేశాడు, సార్ ఎలా ఉంది, ఫెంటాస్టిక్, అన్ని బాగుంది సార్, ఒకటి చెప్పడం చేస్తారని నాకు టైటిల్ రిజిస్టర్ చేయాలని. ఏంటిదే అన్న, పిల్ల నువ్వు లేని జీవితం అన్నాడు. అరే బలం ఉంది దేవి, రిజిస్టర్ చేస్తానని అప్పుడు ఈ టైటిల్ రిజిస్టర్ చేశాం. తర్వాత ఈ కథ ఇవన్నీ అయిపోయిన తర్వాత రకరకాలుగా అంటున్నారు, నాకు సడన్గా ఈ టైటిల్ గుర్తుకొచ్చింది. సో దేవి ఫోన్ చేసి నువ్వు ఒక టైటిల్ రిజిస్టర్ చేయించావు, ఆ టైటిల్ నీకు మరి ఎందుకు చేయించావో తెలియదు, బట్ ఇట్లా మేము ఈ సినిమాకి అనుకుంటున్నాను, సో అందరూ ఓకే అనుకుంటే ఈ టైటిల్ పెట్టుకుంటాం దేవి అని చెప్పడం జరిగింది. సో బట్ డైరెక్టర్ వాసు వీళ్ళందరూ ఇంకా ఆప్షన్స్ కావాలని 3-4 టైటిల్స్ అనుకోవడం, ఆడియన్స్కి ఆ టైటిల్స్ పంపించడం, అనుకున్నట్టుగానే మెజారిటీగా ఈ టైటిల్కి ఆల్మోస్ట్ 70% ఆడియన్స్ దగ్గర నుంచి ఈ టైటిల్కి రెస్పాన్స్ వచ్చింది. మేబీ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కాబట్టి నేను ఎలా అయితే ఎగ్జైట్ అయ్యానో ఆడియన్స్ కూడా అలాగే ఎగ్జైట్ అయి ఉంటారు. సో అలా ఈ టైటిల్ అనుకున్న తర్వాత అరవింద్ గారికి అప్పటి వరకు చెప్పలేదు, అప్పుడే నేను ఫోన్ చేసి చెప్పడం, వాసు చెప్పిన తర్వాత ఆయన బల ఉందా అనడం. సో టోటల్గా ఆడియన్స్ కోరుకున్నట్టుగానే ఈ టైటిల్, నేను కోరుకున్నట్టు ఆడియన్స్ కోరుకున్నట్టుగానే ఈ టైటిల్ ఫిక్స్ చేసాం, పిల్ల నువ్వు లేని జీవితం. దిస్ ద సినిమా.
పిల్ల నువ్వులేని జీవితం అనేది కథ. సో దాని మీదే సినిమా అంతా రన్ అవుతుంది. అండ్ అదర్ ఆర్టిస్టులుగా చేస్తుంది జగపతి బాబు గారు, ఇదే ప్రకాష్ రాజ్ గారు, ఇద్దరు మెయిన్ లీడ్ చేస్తున్నారు. సో మా బ్యానర్లో ఇంతకుముందు ప్రకాష్ రాజ్ గారు అన్ని ఎలా అయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసేవారు, దీంట్లో కూడా అలాగే చేస్తున్నారు. అలాగే జగపతి బాబు గారు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో వీలైనంత తొందరగా సినిమాను కంప్లీట్ చేసి మేము ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ. సినిమా తీయడం ఈ మధ్య అంటే రాజుగారు లాంటాడో నాలాంటాడో ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద లాక్ అయ్యి జర్నీ చేస్తూ ఇట్లా మాకున్న ఈ అనుభవాన్ని ఇంకో రకంగా కూడా ఎక్స్పాండ్ చేస్తూ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎక్స్పాన్షన్ కానీ చేయాలంటే కొంచెం కార్పొరేటైజ్ చేసి, అంటే అన్నీ మేమే అతుక్కు పెట్టుకుని పగలు రాత్రులు మేము జర్నీ చేయాలంటే మనిషి 1 ఇయర్కి ఒక సినిమా తీయగలుగుతాడు. సో ఇటువంటివి చేయాలంటే రాజు నేను ఇట్లా కలిసి ఇట్లా చేసేవాళ్ళు హర్షిత్ వాసు ఇట్లా వాళ్ళు ఉండగా ఇట్లా డెవలప్ చేసి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్, అంటే రాజు నేను తీయబోయే సినిమాలు కథలు వింటూనే ఇంకొక 5-6 లైన్లో ఉన్నాయి. దీన్ని ప్యారలల్గా అంటే చాలా సందర్భాల్లో ఒక ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరడం అనేది రేర్. సో రాజుకి నాకు ఒక అండర్స్టాండింగ్ లాస్ట్ 8-9 ఇయర్స్గా ఒక అండర్స్టాండింగ్ ఉంది. అటువంటి మంచి సన్నిహితుడు స్నేహితుడు సుబ్రహ్మణ్యం గలవాడు. వాళ్ళకి ఇద్దరు వాళ్ళ శిరీష్ లక్ష్మణులు వాళ్ళిద్దరూ అతనికి చాలా తోడుగా అన్ని రకాల వాళ్ళు పంచుకుని ఎట్లా చేస్తూ ఉంటారు. అట్లాగా ఈ ప్రొడక్షన్స్ ఇట్లాగా కొన్ని ప్రొడక్షన్స్ ఇట్లా చేద్దామని అనుకుని దీన్ని స్టార్ట్ చేసాము. తర్వాత మన రవికుమార్ చౌదరి ఆ కథ వినిపించినప్పుడు ఇతను ఇంత మంచి స్క్రీన్ ప్లే రాయగల కెపాసిటీ ఉందా అని కథ వినగానే మోర్ దెన్ ద స్టోరీ అండ్ ద స్ట్రక్చర్ ఆ స్క్రీన్ ప్లేని అతను చెప్పిన విధంగాని ఈజ్ అ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎ డైరెక్టర్ కదా. అందుకని అతన్ని నా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అతను వెరీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్. తేజ్ గురించి నేను ఏం చెప్పినా కొంచెం ఎక్కువ అవుద్ది. మా ఫ్యామిలీస్లో చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళబోయే హీరోని ఆల్రెడీ నేను చూస్తున్నాను. సో రషెస్ చూశాను. శివ మేడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళకి సపోర్ట్ కావాలి కాబట్టి ఫైట్ మాస్టర్ కానీ ఎడిటర్ గారు కానీ వీళ్ళందరినీ పెద్ద సపోర్ట్ తీసుకుని ఈ సినిమా తప్పనిసరిగా సక్సెస్ చేయాలని ఈ పిక్చర్ని పిల్ల నువ్వులేని జీవితం అని నాకు ఎట్లా చెప్పారంటే ఇలా డిసైడ్ చేసుకుని ఒక రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాజుగారు అని చెప్పి సీక్వెన్స్ కూడా మర్చిపోయారు. పిల్ల నువ్వులేని జీవితం అనే టైటిల్ ఎలా ఉందండి అని అడిగారు. మామూలు ఎందుకు అడుగుతామని బాగుంది టైటిల్ బాగుంది. ఏంటంటే అది మన సినిమాకే పెడదాం అనుకుంటున్నాను ముందు బాగుందని చెప్పించి అని చెప్పారు. అందులో కూడా చిన్న స్క్రీన్ ప్లే ఉపయోగించాడు ఆయన. అందుకని ఇది మోర్ దెన్ కళ్యాణ్ ఫిలిం, మోర్ దెన్ ఇట్ ఈస్ ఎ పాపులర్ టైటిల్. సార్ వినగానే మనకి అది ఇన్ని టైటిల్స్ ఇవాళ చిన్న సినిమాల్లో బోల్డ్ టైటిల్స్ వచ్చేస్తున్నాయి, మిక్స్ అయిపోతున్నాయి. కానీ ఇది కొంచెం పైకి వచ్చి నిలబడి చూడగానే గుర్తుపడడానికి ఒక పాపులారిటీ ఉండడానికి కోసం మెయిన్గా ప్లస్ ఇట్స్ అ పాపులర్ సాంగ్, ఇట్స్ పవన్ కళ్యాణ్స్ అన్నీ కలిసి వచ్చినాయి కనుక ఇన్స్టెంట్గా బాగుందని అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, particularly media. From here you will take over and take the film to better heights. Thank you very much.